ఈరోజు చందన బ్రదర్స్ ఇక్కడ విశాల మార్ట్ ఇలాంటి మాటలన్నీ అవుట్ ఆఫ్ టౌన్ పోతే బాగుంటుంది. ఆధునిక ఇట్లా మాటలు వస్తే మా ఆధునిక కూడా బ్రహ్మాండంగా పేరుంటుంది, మంచి మంచి వ్యాపారం అవుతుంది, లేదని లేదు. కానీ చందన బ్రదర్స్ మెయిన్ హాస్పిటల్ దగ్గరలోనే చందన హాస్పిటల్ ఉంది. చందన బ్రదర్స్ అని చెప్పి షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి మీరు ఆలోచించేయండి, టౌన్లో చిన్న చిన్న డ్రైనేజ్ పైన ఉంటే బోర్డులు కొట్టినారు, అన్ని పనులు కొట్టినారు ప్రొక్లైన్ పెట్టి. మరి 50% రోడ్డు ఆక్యుపై చేసుకోండి చందన బ్రదర్స్ వాళ్ళు. ఎప్పుడు చూసినా బ్లాక్ అయిపోయింది. హాస్పిటల్ రావాలి, సీరియస్ కేసులో హాస్పిటల్ రావాలంటే 2 రోజుల కింద ఒక హార్ట్ పేషెంట్ ఆటోలో వస్తున్నాడు, బ్లాక్ అయిపోయింది చందన బ్రదర్స్ దగ్గర. ఆయన ఏదైనా జరిగితే చందన బ్రదర్స్ వాళ్ళు రెస్పాన్స్ అవుతారా? ఏదైనా జరిగితే, నేను జరగరాదని జరిగితే మాత్రం వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అవుతారు చందన బ్రదర్స్ వాళ్ళు. ఇంకొకటి చెప్తున్నా చందన బ్రదర్స్ వాళ్ళకు, మీరు ఏమని ఉంటే మీ పార్కింగ్ డ్రైనేజ్ మున్సిపాలిటీ జాగా లోపల పెట్టుకోండి. రోడ్డుకి ఎందుకంటే ఇక్కడ మెయిన్ హాస్పిటల్ ఉంది. మెయిన్ హాస్పిటల్ ఎంతో మంది పేషెంట్ వస్తుంటారు, 24 గంటలు వస్తుంటారు. మార్నింగ్ టైమ్స్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే, సీరియస్ కేసులు వస్తే, ఏదైనా జరగలేనిది జరిగితే మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు. రేపు పొద్దున జరగబోయే పరిణామాలకు చంద్ర బ్రదర్స్ రెస్పాన్సిబుల్ అవుతుందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాను. ఇప్పటికైనా మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, చందన బ్రదర్స్ దగ్గర ఉన్నటువంటి రోడ్డుకు వచ్చినారు వాళ్ళు, దాన్ని పగలగొట్టి రోడ్డు కంట్రోల్ చేయండి. ఎందుకంటే హాస్పిటల్ ఇది, అది ఓపెన్ చేసే రోజు కూడా అందరికి తెలుసు, అది మీడియా ఇచ్చినారు, ఊరంతా తెలిసిపోయింది. మళ్ళీ ఇప్పటికి కూడా 365 డేస్ ఇప్పుడు హాలిడేస్ వస్తాయి, హాలిడేస్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది మార్నింగ్ టైమ్స్. అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? చందన బ్రదర్స్ రెస్పాన్సిబిలిటీ, మున్సిపాలిటీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ. మీరు ఆందోళనలో ఎంతమంది చేస్తున్నారో ఇలాంటివి సపోర్ట్ చేయొద్దని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు మొట్టమొదట మీడియా మిత్రులకు, ఆదోని పట్టణ ప్రజలకు నమస్కారం చెప్తూ, ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్ రావడం జరిగింది. అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక పేషెంట్ వచ్చినారు, మైనార్టీ ఫ్యామిలీతో వచ్చినారు. ఆమెకు రాత్రి నుంచి ఆయాసము ఎక్కువైపోయి హార్ట్ కొద్దిగా ఏదో ఉందని చెప్పి చూపించడానికి వస్తే మేము ఆడే ఉన్నాం రిసెప్షన్లో. ఆడ డాక్టర్ గారు రేపు రమ్మని చెప్పినారు. నేను డాక్టర్ గారిని అడగడం జరిగింది, ఏమండి డాక్టర్ గారు, పేషెంట్ రేపు వరకు ఏదైనా అయితే ఎవరు జవాబారి అని అడగండి. డాక్టర్ గారు లేరన్నారు. హార్ట్ పేషెంట్స్కు డాక్టర్ ఉన్నప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయండి, వచ్చి చూస్తారు. హార్ట్ అంటే అర్ధ గంటలు ఏమవుతారో తెలియదు, గంటలు ఏమవుతారో తెలియదు, వాళ్ళ అదృష్టమో దేవుని ఆశీర్వాదం. అంతేగాని రేపు రండి మర్నాడు రండి అంటే పేషెంట్లు ఎక్కడికి పోతారండి. ఇంకొకటి, మెయిన్ హాస్పిటల్లో ఈరోజు దాదాపు ఈ ఆర్బిట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి స్కానింగ్ అని రెఫర్ చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ అని బయట పంపిస్తే 5,000, 10,000, 15,000 ఎక్కడి నుంచి తెస్తారు బీదవాళ్ళు. ఇంతవరకు స్కానింగ్ లేవు. ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది ఇవి? ప్రజల్లో చాలా బ్యాడ్గా తయారైపోయింది దీని గురించి. ఈ మధ్యన ఎక్కువైపోయినాయి హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రెఫర్ టు ఆర్బిట్ అని రాస్తారు. అక్కడ స్కానింగ్ చూస్తే 2,800, 3,000 నుంచి 10,000, 15,000 వరకు తీసుకుంటున్నారు. బీదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళంతా 80% బీదవాళ్ళు వచ్చేది. ఉన్నవాళ్ళు మీరు ఆర్బిట్ కాదు హైదరాబాద్ పోమంటే కూడా పోతారు. లేని వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారండి? దానికోసం నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అలాంటిది రెఫర్ అనేది లేకుండా మీరు మీ ప్రభుత్వం తరపు నుంచి కానీ, మీ డిఎంహెచ్ఓ కానీ, మీ కోఆర్డినేటర్ తరపు నుంచి కానీ, లోకల్ శాసనసభ్యులు కానీ వాళ్ళకి లెటర్ రాసి ఇక్కడ ఏం లేవో తెప్పించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని రెఫర్ అనేది మాత్రం మర్చిపోండి అని చెప్తున్నా. ఇంకొకటి చెప్తున్నా, ఈ హాస్పిటల్ గురించి. హాస్పిటల్ ఒకప్పుడు టీటీ ఇంజెక్షన్ లేవు అంటే ఒక 4 సంవత్సరాలు సోమಣ್ణ గారు సూపరింటెండెంట్ ఉన్నప్పుడు టీటీ ఇంజెక్షన్లు కూడా లేవు, గ్లూకోజ్ వాటర్ లేవు. అలాంటి పరిస్థితులు ఈరోజు దాదాపు అన్ని మెడిసిన్స్ స్టాక్ ఉన్నాయి. అది ప్రభుత్వానికి, ఆదోని పట్టణ ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు ఏం లేనిది ఈరోజు దాదాపు అన్ని స్టాక్స్ ఉన్నాయి. దానికి అంత మంచిది అది. దాన్ని నేను ఎవరికి డాక్టర్స్ బ్లేమ్ చేసేది కానీ, డాక్టర్ కోసం మాట్లాడేది కానీ అవసరం లేదు నాకు. నేను ఏం పరిస్థితి పేషెంట్ ఉన్నాను దానికి ఆన్సర్ చెప్పండి డాక్టర్ గారు అని చెప్తాను. ఇది మన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రులు జరుగుతున్న సంఘటనలు. దాదాపు ఈరోజు 350 బెడ్స్ అని చెప్తున్నారు ఈ హాస్పిటల్. మళ్ళీ ఇంత పెద్ద హాస్పిటల్లో దాదాపు 180 నుంచి 120 మంది డాక్టర్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఉండేది 30 మంది ఉన్నారో లేదో తెలియదు, కానీ కరెక్ట్ ఫిగర్ తెలియడం లేదు. రేపు మార్నింగ్ సూపరింటెండెంట్ గారిని వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీడియా ద్వారా ప్రజలకు తెలుపుకుంటున్నాం. ఏదైనా సీరియస్ కేసు వస్తే
కన్సల్టెంట్ డాక్టర్ మీరు ఫోన్ చేసి వాళ్ళని తెప్పించి పేషెంట్ చూడమని చెప్పి ఆదోని పట్టణ ప్రజల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటాం. నా పేరు దేశెట్టి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ వర్కర్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. నేను ముఖ్యమంత్రుల దగ్గర మేడం నేను మీ కాదులో చెప్తున్నా, చెప్పండి. రైట్ రైట్ అది చెప్పినా కదా, వేర్ ఫైట్ ఫర్ దట్ ఇష్యూ. మేడం ఇంతకు ముందు ఆర్పిడ్ కార్డే లేదు అదొల్లో. ఈ మధ్యన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా రెఫర్ టు ఆర్పిడ్ అని రాస్తున్నారు. ఇంతవరకు లేదు కదా మేడం. డాక్టర్ మీరు ఏం చెప్తున్నా దాని గురించి కాదు చెప్పింది. రేపటి అని చెప్తున్నాం కదా, రేపటి వరకు ఉంటుందా ఏమన్నా అయింది అప్పుడు ఎవరమ్మా మీరే చెప్పండి. డబ్బులు ఉన్నవాడు పోతారు మేడం, డాక్టర్ డబ్బు లేని వాళ్ళు హాస్పిటల్ నుంచి వస్తారు. బాబు डॉक्टर बात कर रहे हैं इतना बड़ा हॉस्पिटल वो पॉलिटिकल गवर्नमेंट को पूछना, डॉक्टर्स को ड्यूटी करने का रहता है, पूछना है वो उसका ड्यूटी क्या है वो. डॉक्टर ఆయన తరపు నుంచి నేను ఎక్స్క్యూజ్ అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎందుకంటే ఈ మధ్య ఆర్పిడ్ ఎక్కువైంది డాక్టర్, మీరేమని చెప్పండి. ఉన్నవాడు 10,000 20,000 ఎక్కడి నుంచి చేస్తారండి? సూపరేట్ కాదమ్మా, మీ డిఎంహెచ్ఓ కాదు, మీ గవర్నమెంట్ మీ మెడికల్ మినిస్టర్ ఎవరు అంతకు మాట్లాడతా, నాకేం భయం లేదు. నేను అట్లా మినిస్టర్ని దాదాపు 70 నుంచి ఎంతమంది సీఎం దగ్గర కూర్చుని తిరిగిన వాళ్ళని నేను. చెప్పండి, నేను వద్దని లేదు. మీరు అడిగేది ఉంది. ఎందుకంటే మాకు ఈ రోజు ఆర్పిడ్ వచ్చిన తర్వాత మీరు ఆర్పిడ్ రెఫర్ అని రాస్తున్నారు. మీద పాటు 10,000 15,000 ఎక్కడి నుంచి తెస్తారు డాక్టర్ మీరు చెప్పండి. ఏమో మేడం, మనము ఏమన్నా చెప్తే మీరు ఏదో చెప్తారు, నేనేం దానికి ఆన్సర్ డాక్టర్ నేను ఒప్పుకుంటా. ఎప్పుడు వచ్చింది? ఒక 5 months బ్యాక్ వచ్చింది. ఇంతవరకు లేదు కదా. ఇవేళ మీరు రాసిస్తుంటారా స్కానింగ్ చేయమని? డాక్టర్ మీ ఇష్టం డాక్టర్, మీ డ్యూటీ. నేను ఏం చెప్తున్నా అది కాదు. ఇంతవరకు మీ సూపరింటెండెంట్ కదా, రేపు మార్నింగ్ వచ్చి సూపరింటెండెంట్ తప్పకుండా తప్పకుండా డాక్టర్ తప్పకుండా మీరు చెప్పిన ఆన్సర్ చెప్తా. లేకపోతే తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్.
అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.